कटप्पा राजमाता समर शंख फूंक दो। ధోని అన్న ఈ మ్యాచ్ కి ముందు కనుక నాకు ఇంజూరీ అయితే నువ్వే కెప్టెన్ ఉండాలా, నువ్వే మ్యాచ్ గెలిపేయాలా. ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్లు మింగింది, 3వ మ్యాచ్ మింగకూడదు. ఈ మ్యాచ్ గెలవాలి. గెలుద్దాం తమ్ముడు గెలుద్దాం. నువ్వైతే నైస్ గా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మ్యాచ్ ప్రిపేర్ అయ్యి వచ్చాయి. ఈ మ్యాచ్ అయితే గెలిచి పెట్టింటా. అది మ్యాచ్ ఆడుతాండేది ఎక్కడ, మన చెపాక్ స్టేడియంలో. ఈజీగా మ్యాచ్ గెలిచేయచ్చు. మేము చూసి ఆర్సీ పని ఎంత ఈజీగా గెలుస్తారు. మీ పవర్ ప్లేలో స్కోర్ 100 అంట కదా. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఒక మ్యాచ్ మింగనేసి ప్రతి మ్యాచ్ పోతుందని మీరైతే కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇస్తాం, 2 పాయింట్లు ఫ్రీగా మా జోబులో వేసుకుంటాం. అంత సీన్ లేదే ధోని అన్న. మీ టీం అంతా అవుట్ ఆఫ్ ఫామ్, మా టీం అంతా ఫుల్ ఫామ్. 2 పాయింట్లు మీరు మాకు ఫ్రీగా ఇస్తారు. ఆర్సీబీకి 2 ఇస్తారు, ఆర్ఆర్కి 2 ఇస్తారు, ఇప్పుడు ఢిల్లీకి 2 ఇస్తారు. అంతే సింపుల్. చూడు ధోని అన్న, అన్సోల్ ప్లేయర్స్ అంతా కొని టీంలో వేసుకోండి. ఇప్పుడైతే ఒక్కడంటే ఒక్కడు ఆడతలేదు. తిరుపతి గాని ఛాన్సెస్ మీ వాడు ఆడతలేదు. ఆ శంకర్ గారిని ఆడిపించినా ఆడతలేదు. ఆ హూడా గారు ఆడిపించినా ఆడతలేదు. వీళ్ళు ముగ్గురులో ఇద్దరన్నా బాగా ఆడితే మ్యాచ్లు గెలొచ్చు. ఒక్కరంటే ఒక్కడు ఆడతలేదు. ఇంకా సమయం లేదు మిత్రమా. డెవన్ కావెన్ పట్టుకొని వచ్చి ఓపెనర్ గా దింపాల్సిందే. ఓపెనర్ గా డెవన్ కాన్వే, అట్లాగే రచిన్ రవీంద్ర ఆడతాడు. 1 డౌన్ లో నువ్వు ఆడతావు, 2 డౌన్ లో త్రిపాఠి గారు ఆడతారు. తర్వాత దూబే ఇంక అట్లే కంటిన్యూ అవుతుంది. ఈ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయితే మ్యాచ్ కూడా గెలొచ్చు. మీకు సిఎస్కే ప్లేయింగ్ ఎట్లుంటే మ్యాచ్ గెలుస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంత స్ట్రాంగ్ గా కామెంట్ చేస్తారో. అరే ధోని అన్న, ఆ తిరుపతి గారికి అయితే ఆడేకి అయ్యలేదు. నా మాట విని నన్ను అయితే ఓపెనర్ గా పంపు. 3D డైమెన్షన్లు చూపిస్తా, ఓపెనర్ గా కుమ్మేస్తా. మీరు ఎంతమంది ప్లేయర్స్ చేంజ్ చేసినా అటు తిరిగి రావాల్సిందే నా కాడికే. ఓపెనర్ గా ఎవరన్నా రాని, ఫస్ట్ పుల్ల పీకి వాళ్ళ చేతిలో పెట్టుడే స్టార్ గన్ పని. లాస్ట్ మ్యాచ్ లో చూసారు కదా, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, ఏకంగా 5 వికెట్లు ఫటా 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 అని లేపేసినాయి. ఈ మ్యాచ్ లో కూడా అదే చేస్తా. అంత సీన్ లేదు. అక్కడ ఉన్నది హైదరాబాద్ కాబట్టి నువ్వు 5 వికెట్లు తీసి, ఇక్కడ ఉన్నది చెన్నై, పట్ట పగలే చుక్కలు చూపిస్తా. మా ప్లేయర్స్ కనుక సెట్ కాలేదంటే మీరైతే బతుక్కున్నట్లే. పొరపాటు సెట్ అయినరా అంతే, ఊచకోతే ఈజీగా 200 300 కొట్టేస్తా. అయినా మీ టీంలో స్టార్ కుంటే మా టీంలో 100 ఉండడు. 100 ఈ 100 గాడు కనుక ఒక్కసారి స్టెప్ అప్ అయి వికెట్లు తీసినాడంటే వికెట్లు వస్తూనే ఉంటుంది. చూసిరు కదా, పర్పుల్ క్యాప్ కూడా నాతవే ఉంది. ఈ మ్యాచ్ లో కూడా 3-4 వికెట్లు లోడింగ్. అది చూద్దాం. మేమైతే వరుస పెట్టి 2 మ్యాచ్లు గెలుచుకొని ఇక్కడికి వస్తా ఉండేది. మీరైతే వరుస పెట్టి 2 మ్యాచ్లు అయితే వదిలేసిండారు. మా టీంలో ఫ్రేజర్ నుంచి పట్టి స్టార్ కోర్టు అందరూ మంచి ఊపులో ఉండరు. ఒక్కడ క్లిక్ అయినా మ్యాచ్ కథ. మీ టీంలో 1 నుంచి పట్టి 11 వరకు అందరూ ఫామ్ లో ఉండొచ్చు. వరుస పెట్టి 2 మ్యాచ్లు గెలిచిండొచ్చు. నేను కనుక కెప్టెన్ వచ్చినంటే మా బ్యాట్స్మెన్లు బౌలర్లు కొత్త చెక్కేస్తారు. అందులో కూడా మ్యాచ్ ఆడతాడు మా చపాక్ స్టేడియంలో. చెన్నై గడ్డ చపాక్ అడ్డా చూసుకుందాం. ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇస్తాం.